సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం యొక్క ఇండియన్ పాలిటీలో భాగంగా ప్రాథమిక హక్కుల గురించి పూర్తిగా మనం మాట్లాడుకున్నాం. అంటే భారత రాజ్యాంగంలో 3వ భాగంలో పొందుపరిచినటువంటి 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి అధికారంలో ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాటి గురించి చాలా సువిశాలంగా మనము చర్చించుకోవడం అనేది జరిగింది. చాలా విస్తృతంగా చర్చించుకోవడం అనేది జరిగింది, ఈవెన్ కేసెస్తో సహా. దాని తర్వాత వచ్చినటువంటి ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో 36 నుంచి 51 వరకు పొందుపరిచినటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనము కూలంకుషంగా మాట్లాడుకోవడం అనేది జరిగింది. గత క్లాస్లో ఆ ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి స్వాభావిక లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం వివరించుకున్నాం. అందులో భాగంగా ఆదేశిక సూత్రాలు ఎటువంటి సంక్షేమ స్వభావాన్ని కలిగి ఉంటాయి, అసలు సంక్షేమ స్వభావం అంటే ఏమిటి, వీటన్నింటి గురించి కూడా మనం గత క్లాస్లో మాట్లాడడం అనేది జరిగింది. సో కాబట్టి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఇండియన్ పాలిటీ సిలబస్లోనే ఒక కీలక పాత్ర పోషించేటటువంటి పార్ట్ 3 కావచ్చు, పార్ట్ 4 కావచ్చు, రెండింటినీ కూడా మనం ఫినిష్ చేసి ఉన్నాము. ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, డిపిఎస్పీస్ కావచ్చు, రెండింటినీ కూడా మనము క్లియర్ చేసి ఉన్నాం, కంప్లీట్ చేసి ఉన్నాం. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏమిటంటే, అయిపోలేదండి, ప్రాథమిక హక్కులు వినేసాము, 20-30 క్లాసులు వినేసాము, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి అంటే ఈ యొక్క డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఒక 6-7 క్లాసులు వినేసామంటే అంతటితో అయిపోయిందంటే పప్పులో కాలేసినట్లే. సో ఇప్పుడే మనకి అసలైనటువంటి కథ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల గురించి చూస్తున్నాం కాబట్టి ఈ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయం సాధించడం కోసము ఎన్నో సందర్భాల్లో మన న్యాయస్థానాలు కావచ్చు, మన పార్లమెంట్ కావచ్చు, వివిధ రకాల వైరుధ్యతలు, వివిధ రకాల కాంట్రవర్సీస్ ఎదుర్కోవడం అనేది జరిగింది. మరి ఏమిటి యొక్క ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు మధ్య వచ్చినటువంటి సమస్యలు ఏమిటి, ఆ సమస్యలు ఏమిటో తెలియాలంటే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటో మనకు తెలియాలి. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య ఉన్నటువంటి సమన్వయం ఏమిటో మనం చూడాలి. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు ఏమిటో మనం చూడాలి. ఈ కాన్సెప్ట్లన్నీ కూడా మనం మాట్లాడుకోవాలండి. సో కాబట్టి ప్రాథమిక హక్కులకి ఆదేశిక సూత్రాలకి మధ్య సమస్య ఎక్కడుందో మనకు తెలియాలంటే ముందు ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటో మనకు ముందుకు తెలియాలండి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏమిటంటే ఈరోజు క్లాస్లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ అంటే ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కుల మధ్య ఉన్నటువంటి తేడా గురించి మనం మాట్లాడతాం. ఆ తర్వాత ఇదే క్లాసులో ఈ ప్రాథమిక హక్కులకి మరియు ఆదేశిక సూత్రాల మధ్య ఉన్నటువంటి సమన్వయం ఏ విధంగా కూరింది, సమన్వయాన్ని ఏ విధంగా మన యొక్క భారత న్యాయస్థానం, భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం అన్నటువంటి సుప్రీంకోర్టు ఈ రెండింటి మధ్య ఏ విధంగా సమన్వయాన్ని ఏర్పరిచింది, వీటన్నింటి గురించి మనం మాట్లాడుకుందామండి. ఈ కాన్సెప్ట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అనేది ఎక్కడ వస్తుంది, గత క్లాసులో మీరు వినేస్తారు ఆర్టికల్ ఏమిటి, ఆర్టికల్లో ఉన్నదేమిటి. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంశాలు ఇక్కడ నుంచి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఒక్కసారి మనం చెప్పినటువంటి క్లాసులు ఒకవేళ కనుక మీరు రన్నింగ్ నోట్స్ గతంలో చెప్పినటువంటి పాలిటీ రన్నింగ్ నోట్స్ మీరు రాసినట్లయితే వాటన్నింటినీ ఒక్కసారి ఒక బ్రీఫ్ లుక్ ఇవ్వండి. అంటే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 51 వరకు కూడా ఏమిటి తెలియజేస్తూ ఉన్నాయి, ఏ ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తూ ఉందో ఒకసారి మీరు తెలుసుకోవాలి. ఆర్టికల్ 12 అనగానే భారత రాజ్యం అనే విషయం మీకు వెంటనే మైండ్లోనికి రావాలి. 25 అనగానే రిలీజియన్కి సంబంధించింది వెంటనే మీ యొక్క మైండ్లోనికి రావాలి. 23 అనగానే వెట్టి చాకరీ కట్టుబాటు సత్వం వెంటనే మీ మైండ్లోనికి రావాలి. 21 అనగానే జీవించే హక్కు మైండ్లోనికి రావాలి. 17 అనగానే అంటరానితనము అస్పృశ్యత నిషేధం వెంటనే మీ మైండ్కి రావాలి. అర్థమైందా లేదండి? 41 తగిన జీవనోపాధిని కల్పించాలి. 43 శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి. అర్థమైందా లేదండి? 39A 39B ఏమిటి, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు, సమాజ సమిష్టి ప్రయోజనం కోసం అంటే దేశ సంపద అనేది సమాజ సమిష్టి ప్రయోజనం కోసం ఉపయోగించాలి. అలా ఏ ఆదేశిక సూత్రంలో అధికారిని అడిగినా, ఏ ప్రాథమిక అడిగినా, ఏ అధికారిని చెప్పినా వెంటనే ఆ అధికారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ టైటిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మేజర్ ఇన్ఫర్మేషన్ అనేది మీ మైండ్లో బ్లింక్ అయితేనే మీరు సరైన ట్రాక్లో ఉన్నట్టు. అంతకు మించి ఈరోజు క్లాసులు ఇక్కడి నుంచి మనం చెప్పే ఈ క్లాసులు ప్రాథమిక హక్కుల మధ్య తేడాలు, ఆ సమన్వయము, ఆ సంబంధాలు, ఆ వైరుధ్యతలు, ఆ యొక్క రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సారూప్యతలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మీకు అర్థమవ్వాలంటే అధికారంలో ఒక్కసారి ఒక బ్రీఫ్ లుక్ ఇచ్చిన తర్వాత ఈ క్లాస్లోనికి రండి. అర్థమైందా లేదండి? సో కాబట్టి ఈరోజు క్లాస్లో భాగంగా మొదటిగా మనం చూడాల్సింది ఏమిటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ఏమిటి, అక్కడ నేను ఏదో రాసేసాను కానీ మీరు రాసుకోవాలి సైడ్ హెడ్డింగ్ జాగ్రత్తగా. ఏమిటి, ప్రాథమిక హక్కులకి మరియు ఆదేశిక సూత్రాలకు మధ్య ఉన్నటువంటి తేడాలు.
డిఫరెన్సెస్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. సో కాబట్టి నేను ఇక్కడ టేబుల్ వేసి చెప్తాను, జాగ్రత్తగా తెలుసుకోవాలండి రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా. మీరు ఆల్రెడీ గత క్లాసుల్లో విన్నారు కాబట్టి ఆన్సర్స్ మీరే చెప్పేస్తారు ఒక్కొక్కటి కూడా. సో ఇటువైపు ఏం రాస్తా ఉన్నాను, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అంటున్నాను, ఇటువైపు ఏం అంటున్నాను, డిపిఎస్పీస్ ఆదేశిక సూత్రాలు అంటున్నాను. మరి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి సార్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒక్కొక్కటి కూడా. మీకు అందరికీ తెలుసు భారత రాజ్యాంగంలోని 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి వాటిని ఏమిటంటాం, ప్రాథమిక హక్కులు. ఏ భాగం అంటే 3వ భాగం, ఫస్ట్ పాయింట్ రాసుకోవాలి. ఆదేశిక సూత్రాలు అంటే 36 నుంచి 51 వరకు ఉన్న అంశాలను ఆదేశిక సూత్రాలు అంటాం. ఏ భాగం అంటే భారత రాజ్యాంగంలో 4వ భాగం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 1వ భాగం భారత భూభాగం, 2వ భాగం పౌరసత్వం, 3వ భాగము ప్రాథమిక హక్కులు, 4వ భాగం ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విధులు 4A, రాష్ట్ర ప్రభుత్వం 6వ భాగం, ఇలా మాట్లాడుకుంటూ వస్తాము. కార్డర్ వైజ్ మనం మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు మనము ప్రాథమిక హక్కులు మరియు డిపిఎస్పీస్ మధ్య తేడాలు చూస్తున్నాం కాబట్టి 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్న అధికారులు ప్రాథమిక హక్కులు అంటారని, 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న మధ్య ఉన్న అధికారులని ఆదేశిక సూత్రాలు అంటారనే విషయాన్ని మీరు ప్రథమ పాయింట్గా గుర్తుంచుకోవాలి. దాని తర్వాత మనం చూడాల్సింది ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వీటికి న్యాయ సంరక్షణ అనేది లేదు, న్యాయ సంరక్షణ అనేది ఉంది, గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా లేదండి? న్యాయ సంరక్షణ వేటుకుంది ప్రాథమిక హక్కులకి మాట్లాడుకున్నాం, అన్ని క్లాసులు విన్నారు. ప్రాథమిక హక్కుల్లో ఏ హక్కు అమలు కాకపోయినా, ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా, నీ హక్కుకు భంగం కలిగేటప్పుడు వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళవచ్చు, 32వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చునని చెప్పినాము, హైకోర్టుకి వెళ్ళవచ్చునని చెప్పినాము. అంటే ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ అనేది ఉంది, కానీ ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ అనేది ఉందా చెప్పాలి మీరు. న్యాయ సంరక్షణ లేదు, ఫస్ట్ పాయింట్ రాసుకోవాలి. నెక్స్ట్ వీటి అమలు కోసము ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాలి. వీటి అమలు కోసము ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాలంటున్నాం. ప్రాథమిక హక్కుల అమలు కావాలంటే ఆబ్వియస్లీ చట్టాలు చేయాలి. ప్రాథమిక హక్కులు ఎక్కడున్నాయి, భారత రాజ్యాంగంలో. అంటే భారత రాజ్యాంగానికి కావాల్సినటువంటి నెరవేర్చాల్సినటువంటి లక్ష్యాలు, ఆశయాలు నెరవేర్చడం కోసం మనకు కావాల్సిన సాధనాలే ప్రాథమిక హక్కులు అంటున్నాం. మరి అటువంటి ప్రాథమిక హక్కుల అమలు కావాలి అంటే ఎవరు అమలు చేయాలి, ప్రభుత్వాలు. మరి ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తాయి, చట్టాలు చేసి అమలు చేస్తాయి. సో కాబట్టి ప్రాథమిక హక్కుల అమలు కోసం ప్రత్యేక చట్టాలు అవసరం. కానీ ఆదేశిక సూత్రాల అంటే నేను ఇక్కడ పాయింట్ రాస్తాను, దీనికి ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టేస్తాను. మీరేం రాసుకోవాలంటే ప్రత్యేక చట్టాలు అవసరం లేదు అని చెప్పేసి రాసుకోవాలి. సో ప్రతి పాయింట్ నేను రాయలేను కాబట్టి ఇక్కడ నేను రాస్తాను, దానికి ఆపోజిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది ప్రతి ఒక్కటి కూడా క్లాస్ మొత్తం ఓరల్గా వస్తుంది కాబట్టి ఆ పాయింట్స్ మీరు రాసుకోవాలి. సో కాబట్టి ప్రాథమిక హక్కుల అమలు కోసం ప్రత్యేక చట్టాలు చేయాలి, కానీ ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రత్యేక చట్టాలు చేయాల్సినటువంటి అవసరము లేదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ ఉంది, కానీ ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ అనేది లేదు. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా ప్రాథమిక హక్కులు అనేవి అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయబడతాయి. అవి కూడా కొన్ని. అర్థమైందా లేదండి? సో కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు అనేవి రద్దు చేయబడతాయి, కానీ ఇవి మాత్రం ఎప్పుడూ కూడా సుప్త చేతనా వ్యవస్థలో ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ఏమిటి, ఇవి ఎప్పుడు కూడా నిద్రపోతూ ఉంటాయి. ఆదేశిక సూత్రాలు అనేవి వాటిని ప్రభుత్వాలు నీళ్లు జల్లి లేపాలి, అది మీరు గుర్తుంచుకోవాలి. ప్రాథమిక హక్కులు అనేవి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి. వాటి అమలుకి ఏవైనా విఘాతం కలిగితే మనం న్యాయస్థానాలకు వెళ్ళవచ్చు. న్యాయ సంరక్షణ అనేది ఉంది కాబట్టి. అర్థమైందా లేదండి? ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. 37వ అధికరణ గురించి చెప్పేటప్పుడు చెప్పినాం. వాటి అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాలి, వీటికి అవసరం లేదు. అదేవిధంగా ఇవి అత్యవసర పరిస్థితుల సమయంలో వీటిని రద్దు కావచ్చు, కానీ ఇవి ఎప్పుడూ కూడా సుప్త చేతనా వ్యవస్థలో ఉంటాయి. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అంటే అవి ఎప్పుడు కూడా నిద్రపోతూ ఉంటాయి ఆదేశిక సూత్రాలు, వాటిని ప్రభుత్వాలే నీళ్లుగొట్టి లేపాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగం సాధించాల్సినటువంటి లక్ష్యాలు, ఆశయాలు ఏవైతే ఉంటాయో ఆ లక్ష్యాలు, ఆశయాలు నెరవేర్చడానికి కావాల్సినటువంటి సాధనాలే ప్రాథమిక హక్కులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఆదేశిక సూత్రాలు ఏమిటి? భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, ఆశయాలలో ఒకానొక భాగం ఆదేశిక సూత్రాలు. అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలను అమలు పరచాలి అంటే మనకి కావాల్సిన సాధనాలే ప్రాథమిక హక్కులు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? 46వ అధికరణ ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తా ఉన్నాము.
ఏమిటి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి అకార్డింగ్ టు ఆర్టికల్ 46 ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నాం. అది ఏమిటి? ఆర్టికల్ 46 అంటే ఏమిటి? మనకి ఆదేశిక సూత్రం. కానీ దాన్ని అమలు చేయాలంటే మనకి కావాల్సిన సాధనం ఏమిటి? ఫండమెంటల్ రైట్స్ అంటున్నాం. ఎలా ఫండమెంటల్ రైట్స్? నేను మీకు చెప్పి ఉన్నాను. 15 సబ్ క్లాస్ 4 ప్రకారం విద్యాపరంగా రిజర్వేషన్ కల్పించవచ్చు. 15 సబ్ క్లాస్ 3 ప్రకారం స్త్రీ శిశువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏవైనా ప్రత్యేకంగా వస్తువులు కల్పిస్తే వాటిని వివక్షతగా భావించరాదు. దాన్ని రక్షిత వివక్షత అన్నాం. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అని చెప్పినాం. అర్థమైందా లేదండి? అదేవిధంగా 16(4) ప్రకారము ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించవచ్చునన్నాము. అంటే 46వ అధికరణ ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆదేశిక సూత్రాలు ఉంటాయి. అది భారత రాజ్యాంగం యొక్క లక్ష్యము, ఆశయము. దాన్ని అమలు చేయడం కోసం మనం ఏ సాధనాన్ని ఉపయోగిస్తున్నాం? ఫండమెంటల్ రైట్ అయినటువంటి సాధనాన్ని 15 సబ్ క్లాస్ 4, 16 సబ్ క్లాస్ 4 ఉపయోగిస్తా ఉన్నాం. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇదే క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ టాపిక్లో ప్రాథమిక హక్కుల ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయం ఏ విధంగా చేకూరిందని చెప్పేసి ఇలాంటివి కొన్ని పదుల కొద్ది ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. ప్రాథమిక హక్కులకి ఆదేశిక సూత్రాల మధ్య ఉన్నటువంటి సమన్వయం గురించి చెప్పేటప్పుడు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఏమిటి? ప్రాథమిక హక్కులు అనేవి సాధనాలు. భారత రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు, ఆశయాలు నెరవేర్చడానికి కావాల్సిన సాధనాలు. ఇవేమిటి? నేరుగా అవే లక్ష్యాలు, ఆశయాలు. భారత రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాలు, ఆశయాలే ఒకానొక భాగం. లక్ష్యాలు, ఆశయాల్లో ఒకానొక భాగం ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక హక్కులను మనము అమెరికా నుంచి తీసుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆదేశిక సూత్రాలని ఐర్లాండ్ నుంచి తీసుకున్నామని విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏది ఎక్కడి నుంచి తీసుకున్నాం కూడా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో ఇవి వ్యక్తి ప్రాతిపదికన ఏర్పాటు చేయబడినవి. వ్యక్తి ప్రాతిపదికన. అర్థమైందా లేదండి? ఏ వ్యక్తికి కూడా ప్రాణానికి హాని కలిగించరాదు. చట్టం ముందు అందరూ సమానులే. ఏ వ్యక్తికి కూడా కుల, మత, వర్గ ఏమిటి జాతి, పుట్టుకరీత్యా వివక్షత చూపించకూడదు అంటున్నాం. భారతదేశంలో ఏ పౌరుడికి కూడా ఉద్యోగ విషయాల్లో వివక్షత చూపించకూడదు అంటున్నాం. అంటే ఇవన్నీ ఏమిటి? వ్యక్తి ప్రాతిపదికన రూపొందించబడినవి. కానీ ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటి? సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజ సమిష్టి ప్రయోజనం కోసము ఆదేశిక సూత్రాలు అనేవి రూపొందించబడ్డాయి. సో కాబట్టి ఇవి వ్యక్తి ప్రాతిపదికన, ఇవి సమాజ సమిష్టి ప్రయోజనం కోసము సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించినవి ఇవి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో మనకి ప్రధానంగా ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు DPSPకి మధ్య ఉన్నటువంటి తేడాలు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటాడండి. అంటే గ్రూప్ 1 UPSC లాంటి మీరు ప్రధానంగా డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి? వేటికి న్యాయ సంరక్షణ ఉంది, వేటికి న్యాయ సంరక్షణ లేవు, ఏవి అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయబడతాయి, ఏవి ఎప్పుడు సుత్తచేతనావస్థలో ఉంటాయి, వేటి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాలి, వేటి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయవు. ఇక్కడ ఇంకో పాయింట్ చూడాలి. అంటే ప్రాథమిక హక్కుల అమలు కోసము ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయాలి, చర్యలు తీసుకోవాలంటున్నాం. అంటే ప్రాథమిక హక్కుల అమలు బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. కానీ ఆదేశిక సూత్రాల అమలు బాధ్యత ప్రభుత్వాలదని చెప్పగలమా? చెప్పలేము. వాటికి నచ్చితే అమలు చేస్తాయి, లేదంటే లేదు. సో కాబట్టి ఆదేశిక సూత్రాల అమలు బాధ్యత ప్రభుత్వాలపై ఉండదండి. కానీ ప్రాథమిక హక్కుల అమలు బాధ్యత మాత్రం ప్రభుత్వాలపై ఉంటుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే సరే నువ్వు వెళ్ళి రిట్ వేయవచ్చు, నువ్వు వెళ్ళి నీ హక్కుల కోసం పోరాడవచ్చు. ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ గురించి చెప్పానా లేదా? హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంట్, ప్రొహిబిషన్, సెర్సియరీ ఇవన్నీ ఏమిటి? మన ప్రాథమిక హక్కులను మనం రక్షించుకోవడం కోసం న్యాయస్థానాలు ఆ పర్టికులర్ ఎవరైతే మన హక్కులకు భంగం కలిగించారో వాళ్ళకి జారీ చేసేటటువంటి ఆజ్ఞలనే మనము రిట్లు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అర్థమైందా లేదండి? సో ఇది మనకి ప్రధానంగా ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకి మధ్య ఉన్నటువంటి తేడా అండి. అయితే మనకి 1980స్లో 1980లో ఈ ప్రాథమిక హక్కులకి ఆదేశిక సూత్రాలకి మధ్య భిన్న స్వరాలు వినిపించాయి. అంటే వైరుధ్యములు అనేది రావడం జరిగింది. అంటే గొడవలు జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే క్లాసెస్ వచ్చాయి. వేటికి? DPSPకి, ఫండమెంటల్ రైట్స్కి మధ్య. సుప్రీంకోర్టులు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి? ప్రాథమిక హక్కులకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. భారతదేశ ప్రభుత్వం అంటే పార్లమెంట్ ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉంది? DPSPs. అంటే ప్రాథమిక హక్కుల తరపున న్యాయస్థానాలు వాదిస్తూ ఉంటే ఆదేశిక సూత్రాల తరపున పార్లమెంటు ప్రభుత్వం అనేది వాదిస్తూ ఉంది. ఎప్పుడు వచ్చింది ఈ యొక్క కాంట్రవర్సీ? ఎప్పుడు వచ్చింది? 1980లో. అయితే అప్పుడు సుప్రీంకోర్టు ఒక అడుగు ముందేసి భారతదేశానికి ప్రప్రథమ న్యాయస్థానమైనటువంటి సుప్రీం లా ఎవరు చేస్తారు? భారతదేశ సుప్రీంకోర్టు. మరి అటువంటి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం, భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు సుప్రీం పవర్ను కలిగి ఉంది కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు అంటున్నాం. మరి అటువంటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సో మనము అంటే సుప్రీంకోర్టు న్యాయస్థానాల ప్రాథమిక హక్కులకి ప్రభుత్వాలు, పార్లమెంట్లు అనేవి ఆదేశ సూత్రాలు సపోర్ట్ చేస్తూ మనలో మనం దన్నుకుంటే కుదరదు. సో మనమే ప్రాథమిక హక్కులకి మరియు ఆదేశిక సూత్రాలకి మధ్య సమన్వయాన్ని చేకూర్చాలని చెప్పేసి 1980లో సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేసు
కేసు ఏదైతే ఉంటుందో మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, చూడండి నేను జాగ్రత్తగా రాస్తాను, మీరు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి. ఏమిటండి ఈ కేసు? ఇంపార్టెంట్ అండి. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1980. ఏ కేసులో సుప్రీంకోర్టు అనేది ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయాన్ని చేకూర్చాలి, మనమే ఆ సమన్వయాన్ని ఏర్పరచాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అంటే ఈ యొక్క మినర్వా మిల్స్ కేసు 1980. ఈ రెండింటి మధ్య ఎప్పుడు కాంట్రవర్సీ మొదలైందంటే 1980. అందుకే అదే 1980లో మినర్వా మిల్స్ కేసులో ఆ రెండింటి మధ్య సమన్వయాన్ని సాధించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఏమిటి ఆ యొక్క సమన్వయం? ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి ఇదే క్లాసులో. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మీరు హెడ్డింగ్ పెట్టాల్సింది ఏమిటి? ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య ఉన్నటువంటి తేడాల గురించి చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఏమిటి చూడాలి? ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉంటాయో ఈ రెండింటి మధ్య సమన్వయం ఏ విధంగా సాధించాము, ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాయి, ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల మధ్య సమన్వయం సాధించడంలో కోర్టులు న్యాయస్థానాల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాయి మనం మాట్లాడుకుందామండి. సో కాబట్టి ఇప్పుడు మీరు హెడ్డింగ్ పెట్టాల్సింది ఏమిటి? ఫండమెంటల్ రైట్స్ మరియు డిపిఎస్పీస్ మధ్య సమన్వయం ఏ విధంగా చేకూరుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక రకంగా బాంధవ్యం అని చెప్పొచ్చు. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ద డిపిఎస్పీస్, రెండింటి మధ్య ఉన్న బాంధవ్యం ఏ విధంగా సమన్వయం చేకూరింది, ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ఇటువైపు ఫండమెంటల్ రైట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, ఇటు డిపిఎస్పీస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మీరు చదువుకున్నారు ప్రాథమిక హక్కులలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ అని చెప్పేసి 19 ఆర్టికల్ 1A నుంచి 1F ఏమిటి 1E వరకు కూడా చెప్పినాను. అంటే ఏమిటి? వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రం అని చెప్పేసి, సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం అని చెప్పేసి, సంఘాలు సంస్థలు స్థాపించుకునే స్వాతంత్రం అని చెప్పేసి, సంచార స్వాతంత్రం అని చెప్పేసి, స్థిర నివాస స్వాతంత్రం అని చెప్పేసి, వృత్తి స్వాతంత్రం అని చెప్పేసి 19F వరకు కూడా మనం మాట్లాడుకున్నాం. 19 ఆర్టికల్ చెప్పేటప్పుడు చెప్పినానా లేదా? మరి ఈ విధంగా వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రం అంటున్నాం. మరి ఇటువంటి 19వ అధికరణ ద్వారా కల్పించినటువంటి వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని ఒక వ్యక్తి, ఎవరో ఒక పేద వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక బీద వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక నిరుద్యోగి, ఒక నిరక్షరాస్యుడు, ఒక పేదవాడు తన యొక్క గళాన్ని వినిపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటే అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారండి. ఎవరు? ఈ యొక్క ప్రభుత్వం జైల్లో పెట్టింది, ప్రభుత్వాన్ని విమర్శించాడని చెప్పేసి. సరే, అతను తప్పు చేశాడా లేదా మనం పక్కన పెడదాం. ఇప్పుడు అతను బయటికి రావాలి అంటే ఆ జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరుద్యోగి, నిరక్షరాస్యుడు, ఆ పేదవాడు, ఆ బీదవాడు అతను బయటికి రావాలంటే ఇప్పుడు ఎలా అండి? అతని తరపున అతను వాదించుకోలేడు, చదువుకోలేదు కాబట్టి. అతని తరపున జమానత్ కట్టడానికి ఎవరూ రావట్లేదు, అతను పేదవాడు కాబట్టి. తనకు బంధువులు ఎవరూ లేరు జమానత్ కట్టడానికి, బెయిల్ ఇప్పించడానికి ఎవరూ లేరు. జమానత్ కట్టాలి, బెయిల్ ఇచ్చేటప్పుడు జమానత్ కట్టాలి. అంటే షూరిటీ, నేను తీసుకెళ్తున్నాను, ఎప్పుడైనా ఒక కోర్టు హాజరుపరచమంటే నేను ఈ వ్యక్తిని మరలా తీసుకొచ్చి హాజరుపరుస్తానని చెప్పేసి ఎవరో ఒకరు షూరిటీ ఇవ్వాలి, జమానత్ కట్టాలి. జమానత్ కట్టేవాడు లేడు, తన కేసు తను వాదించుకోలేడు. అర్థమైందా లేదండి? మరి ఆ వ్యక్తి మాత్రమే రిమాండింగ్లోనే ఉన్నాడు, రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉన్నాడు. మరి ఆ వ్యక్తి ఏ విధంగానండి తన హక్కులను పొందగలుగుతాడు? ఏ విధంగా ఆ హక్కు పూర్తిగా సంపూర్ణంగా భారత రాజ్యాంగం సంపాదించిన హక్కులు ఆ వ్యక్తి పొందగలుగుతాడు? అంటే ప్రాథమిక హక్కులు అనేవి కేవలము ఉన్నత వర్గం వారు, పలుకుబడి కలిగి ఉన్నవారు, రిచెస్ట్ పర్సెంట్ అంటే ధనికులు, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా స్థిరపడిన వాళ్ళకే కేవలం ప్రాథమిక హక్కుల, పేదవారికి కానీ, నిరుద్యోగులకి కానీ, నిరక్షరాస్యులకు కానీ, వెనుకబడిన వారికి కానీ, అంటరాని వారికి కానీ వీళ్ళెవరికి కూడా ప్రాథమిక హక్కుల అవసరం లేదా? ఏమండి? అంటే వీళ్ళు మాత్రమేనా? అంటే వీళ్ళు తరపున అంటే ఆబ్వియస్లీ ఉన్నత వర్గం వారు, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు, ఆర్థికంగా స్థిరపడిన వారికి ఎవరైనా జమానత్ కడతారు, ఎవరైనా వచ్చి బెయిల్ తీసుకుంటారు, వాళ్ళకి ఆ సదుపాయాలు ఉన్నాయి. మరి ఈ వ్యక్తి విషయంలో ఇక్కడ నేను ఎక్స్ అనే వ్యక్తిని తీసుకొని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పినాను. మరి ఆ వ్యక్తిని నువ్వు జైల్లో పెట్టావు. అతని యొక్క ఒకవేళ నిజంగా ఆ వ్యక్తి తప్పు చేశాడనేది నిరూపితమైతే అతనికి పడే శిక్ష ఒక సంవత్సరమే, కానీ నువ్వు అతని జైల్లోనే 7 సంవత్సరాలు ఉంటావు. అంటే 6 ఎక్కువ శిక్ష విధించావు రిమాండ్ ఖైదీగానే. ఒకవేళ ఆ శిక్ష నిరూపితమైతే మరలా నువ్వు జైల్లో పెడతావు. అంటే రిమాండ్ ఖైదీగా ఉంటూనే శిక్షాకాలానికి మించి అతనికి నువ్వు శిక్ష విధించావు రిమాండ్ ఖైదీగానే. తరువాత కేసు విచారించి వాడు నిజంగానే తప్పు చేశాడనిపిస్తే మరలా జైలుకి అతను వెళ్ళాలి. శిక్షాకాలానికి మించి 2 3 4 5 6 ఎన్ని ఇంతలైతే అన్నింతలు అతను జైలు శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? అతని తరపున జమానత్ కట్టేవాడు ఎవరు లేడు, అతని తరపున బెయిల్ ఇప్పించేవాడు ఎవరు లేడు, అతని తరపున వాదించడానికి లాయర్ ఎవరు కూడా లేడు. మరి ఇలాంటప్పుడు ప్రాథమిక హక్కులు పొందాలంటే, వీటి మధ్య సమన్వయం పొందాలంటే ఆదేశిక సూత్రాలలో మీరు చదువుకున్నారు 39A అని చెప్పేసి ఉచిత న్యాయ సేవా సహాయము.
అర్థమైందా లేదా? అంటే ఈ విధంగా 39A ద్వారా ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించడం ద్వారా ఎవరైతే తమ కేసును తాము వాదించుకోలేరో, ఎవరైతే కడు బీద వర్గం వారు ఉన్నారో, ఎవరైతే పేదవారు, బీదవారు, నిరుద్యోగులు, నిరక్షరాస్యులు, వెనుకబడిన వారు ఉన్నారో వారి తరపున వాదించడం కోసము ప్రభుత్వమే అమికస్ క్యూరీని నియమిస్తుంది. అమికస్ క్యూరీ కోర్టుకి స్నేహితుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి అమికస్ క్యూరీని నియమిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అంటే 19వ అధికరణకి 39వ అధికరణకి రెండింటికి మధ్య సమన్వయాన్ని చూపిస్తూ నేను ఎగ్జాంపుల్ చెప్పినాను. అంటే ప్రాథమిక హక్కులలో ఈ హక్కును పొందాలి అంటే నువ్వు దేనిపై ఆధారపడుతున్నావు? ఆదేశిక సూత్రాల్లోని 39A. అయితే ఈ విషయాన్ని ఎక్కడ చెప్పిందంటే ఈ సమన్వయాన్ని, ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని ఏ కేసులో చెప్పిందంటే హుస్సేన్ ఆరా ఖాతూన్ వర్సెస్ అబ్దుల్ లతీఫ్, బీహార్కి సంబంధించిన కేసు నేను చెప్పినాను లేదు, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. సో కాబట్టి హుస్సేన్ ఆరా ఖాతూన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క కేసు అనేది. హుస్సేన్ ఆరా ఖాతూన్ వర్సెస్ అబ్దుల్ లతీఫ్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క కేసులో మనకి సుప్రీంకోర్టు ఈ అంశాన్ని చెప్పింది. సో ఇంకా కొన్ని వేల మంది ఇలాంటి వారు ఉన్నారని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే, సో దానికి సంబంధించి అమికస్ క్యూరీలను ఏర్పాటు చేసి వెంటనే అలాంటి రిమాండ్ ఖైదీలో ఉన్నవాళ్ళు, శిక్షా కాలానికి మించి ఎవరైనా సరే జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటే వాళ్ళ తరపున వెంటనే ప్రభుత్వమే న్యాయ సహాయాన్ని అందించి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ యొక్క సుప్రీంకోర్టు హుస్సేన్ ఆరా ఖాతూన్ వర్సెస్ అబ్దుల్ లతీఫ్ కేసులో చెప్తూ ఈ రెండింటి మధ్య ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయాన్ని చేకూర్చుంది. సుప్రీంకోర్టు చెప్పింది కదా ప్రాథమిక హక్కుల ఆదేశిక సూత్రాల మధ్య 1980 మినర్వా మిల్స్ కేసులో సమన్వయం సాధించాలని చెప్పేసి, అందుకే వివిధ రకాల కేసుల్లో చెప్పింది. అర్థమైందా లేదండి? అది 1వ అంశం. నెక్స్ట్, మనము గత క్లాసుల్లో చెప్పేటప్పుడు ఎన్ని సందర్భాల్లో మాట్లాడితే అన్ని సందర్భాల్లో చెప్పేటప్పుడు ప్రాథమిక హక్కుల విస్తరణ అనేది ఏ అధికరణలో చేశారని చెప్పినామండి? 21వ అధికరణ ఆర్టికల్ 21 ద్వారా ప్రాథమిక హక్కుల్ని విస్తరించారంటున్నాం. మేనకా గాంధీ కేసు చెప్పేటప్పుడు 1981 మేనకా గాంధీ కేసు, ఇందిరాగాంధీ యొక్క కోడలు, ఇందిరాగాంధీ యొక్క చిన్న కొడుకు యొక్క భార్య అయినటువంటి మేనకా గాంధీ పాస్పోర్ట్ని తీసుకున్నారని చెప్పేసి, ఆమెను విదేశాలకు వెళ్ళలేదని చెప్పేసి, అప్పుడు తమ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని చెప్పేసి ఆమె న్యాయస్థానానికి వెళ్ళిందని చెప్పేసి ఆ సమయంలోనే ప్రాథమిక హక్కులని విస్తరించింది సుప్రీంకోర్టు అని చెప్పినా లేదా? దేన్ని ఆధారంగా చేసుకొని? ఆర్టికల్ 21 ఆధారంగా చేసుకొని. అయితే ఆ స్టోరీ అంతా అక్కడ చూస్తున్నాం. కానీ ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ ఏమిటంటే ప్రాథమిక హక్కులను న్యాయస్థానం ఎప్పుడు విస్తరించినా సరే అది ఆర్టికల్ 21ని ఆధారంగా చేసుకొని విస్తరించడం అనేది జరిగింది. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఎందుకు ఎక్కడ చెప్పాము అంటే ఇది జీవించే హక్కు అంటున్నాం. ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్, జీవించే హక్కు. ప్రతి ఒక్కరికి కూడా భారత పౌరుడికి స్వేచ్ఛాయుతంగా తన ప్రాథమిక హక్కులను, భారత రాజ్యాంగం తనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను పొందుతూ స్వేచ్ఛాయుతంగా జీవించేటువంటి హక్కు ప్రతి ఒక్క భారత పౌరుడికి కూడా ఉంటుంది. మరి భారత పౌరుడికి జీవించే హక్కు ఉంది అని చెప్పుకుంటే ఇప్పట్లా మనం మా విద్యాలయంలో క్లాసులు చెప్పుకుంటే ఆ క్లాసులు మీరు వింటే ఆ విన్న క్లాసులు మరికొంతమందికి చెప్తే మీరు జీవించగలుగుతారా? అంటే క్లాసులు కేవలం చెప్పుకుంటూ ఇలా ఫండమెంటల్ రైట్స్లో జీవించే హక్కు అనేది ఒకటి ఉంది అని చెప్పుకుంటే సరిపోతుందా? జీవించే హక్కు మనకు అమలు కావాలంటే ఏం చేయాలండి? కనీస అవసరాలు అనేవి తీరాలి. ప్రాథమిక హక్కులు అంటే ప్రాథమిక అవసరాలు, ప్రైమరీ నీడ్స్ అని చెప్తా ఉంటాం. పంచ ప్రాథమిక అవసరాలు, 5 ప్రైమరీ నీడ్స్, కూడు గూడు గూడు విద్య వైద్యము అని చెప్తా ఉంటాం. కూడు గూడు గుడ్డ విద్య వైద్యం, తినడానికి తిండి, ఉండడానికి నివాసం, కట్టుకోవడానికి బట్ట, కావాల్సిన వైద్యం, నేర్చుకోవాల్సిన విద్య, ఈ 5ంటిని కూడా పంచ ప్రాథమిక అవసరాలు అంటాం. మరి ఈ పంచ ప్రాథమిక అవసరాలను నువ్వు పొందాలి అంటే నీకేం కావాలి? ఆదాయం కావాలి. మరి ఆ ఆదాయం కావాలంటే నీకేం కల్పించబడాలి? పని కల్పించబడాలి. అందుకే ఆ యొక్క పనికి సంబంధించి ఆదేశిక సూత్రాలలో 41వ అధికరణ జీవనోపాధిని కల్పించాలని చెప్పేసి ఆదేశిక సూత్రాల్లో ఉంది. అంటే చూడండి, ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 21 అమలు కావాలంటే ఆదేశిక సూత్రాల్లో అది 41వ అధికరణపై అమలుపై ఉంది. 21వ ప్రకారం జీవించే హక్కుని పొందుపరిచేసావయ్యా, కానీ అది అమలు కావాలంటే, జీవించాలంటే ప్రాథమిక అవసరాలు కావాలి. ప్రాథమిక అవసరాలు తీరాలంటే మనకు ఆదాయం కావాలి. ఇన్కమ్ ఉంటేనే కదా మనం తినడానికి తిండి, ఉండడానికి బట్ట, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం, కావాల్సిన విద్య, కావాల్సిన వైద్యం పొందుతాము. మరి ఆదాయం మనకు కావాలంటే పని కల్పించాలి. అందుకే పని కల్పించాలి, జీవనోపాధిని కల్పించాలి, లేదా జీవన భృతినైనా కల్పించాలి. ప్రభుత్వం తన యొక్క ఆర్థిక స్తోమతను దృష్టి యందు ఉంచుకొని జీవనోపాధిని లేదా తగిన జీవన భృతినైనా కల్పించాలని చెప్పేసి ఆర్టికల్ 41 ద్వారా తెలియజేస్తా ఉంది. అంటే ఈ 2 అధికారుల మధ్య సమన్వయాన్ని చేకూర్చింది. ఈ 2 అధికారుల ద్వారా ప్రాథమిక హక్కుల ఆదేశిక సూత్రాల మధ్య. అర్థమైందా లేదండి? అదేవిధంగా ఆర్టికల్ 49A అని చెప్తా ఉన్నా, మీకు అందరికీ కూడా తెలిసిందే, మనం మాట్లాడుకున్నాం ఆదేశిక సూత్రాలు. ఏమిటి? పర్యావరణానికి సంబంధించి. మరి దీన్ని ఇందిరాగాంధీ చేర్చింది పర్యావరణానికి సంబంధించి, పర్యావరణాన్ని పరీక్షించాలని చెప్పేసి, చెట్లను రక్షించాలని చెప్పేసి, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఆర్టికల్ 49Aలో ఉంది. ఆబ్వియస్లీ మనకు తెలిసిందే.
అయితే ఈ ఆదేశిక సూత్రాలకి నేను ఇప్పుడే చెప్పినాను, ఆదేశిక సూత్రాల ప్రాథమిక హక్కుల మధ్య సంబంధం చెప్పేటప్పుడు ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉంటాయో ఆదేశిక సూత్రాల అమలు కోసము ప్రభుత్వాలు అనేవి, అంటే న్యాయ సంరక్షణ అనేది ఆదేశిక సూత్రాలకు లేదన్నాం. ప్రాథమిక హక్కులకు ఆబ్వియస్లీ న్యాయ సంరక్షణ ఉంది, కానీ ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ లేదు. అమలు బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ప్రాథమిక హక్కుల విషయంలో, కానీ ఈ ఆదేశిక సూత్రాల విషయంలో అమలు బాధ్యత ప్రభుత్వాలపై ఉండదు అంటున్నాను. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే ఆర్టికల్ 49A అనేది ఆదేశిక సూత్రాల్లో ఉంది. అయితే యాక్చువల్గా ఈ ఆర్టికల్ని ఆధారంగా చేసుకొని మనకి తాజ్మహల్ చుట్టూ ఉన్నటువంటి విషపూరితమైనటువంటి వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్నటువంటి సుమారు 18 పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని, ఆ పరిశ్రమలన్నింటినీ కూడా వెంటనే మూసివేయాలని చెప్పేసి ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగిందండి. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు దేనికి సంబంధించి తాజ్మహల్ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క విషపూరితమైనటువంటి రసాయనాలను వెదజల్లేటటువంటి విషపూరితమైనటువంటి వాయువులు వెదజల్లేటువంటి కంపెనీలు మూసివేయాలని చెప్పేసి. అయితే 49A ఏదైతే ఉంటుందో ఇప్పుడు దీనికి సంబంధించి వీటి అమలు కోసం న్యాయస్థానాలకు వెళ్ళకూడదు, ఆదేశిక సూత్రాల అమలు కోసం న్యాయస్థానాలకు వెళ్ళకూడదు. ఒకవేళ నీకు తెలియక వెళ్ళినా సరే ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వాలు కూడా, అంటే న్యాయస్థానాలు కూడా రిట్లను జారీ చేయకూడదని చెప్పేసి ఆర్టికల్ 37 చెప్పినాను. మరి ఆర్టికల్ 49A కూడా మనకి ప్రధానంగా ఎందులో ఉంది? బేసికల్గా మనకి ఎందులో ఉందండి? ఆదేశిక సూత్రాల్లో ఉంది. మరి ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని అమలు చేయడం కోసం మరి ఏ విధంగా ఎంసీ మెహతా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఏ విధంగా న్యాయస్థానం తీర్పిచ్చిందంటే ఇక్కడ తీర్పిచ్చింది ఈ అధికారాన్ని ఆధారంగా చేసుకొని కాదు. ఈ అధికారం ప్రకారం మనం జీవ వైవిధ్యాన్ని రక్షించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. కానీ ఎంసీ మెహతా కేసులో దేన్ని ఆధారంగా చేసుకొని తీర్పిచ్చింది? జీవించే హక్కు. అంటే నువ్వు పరిశ్రమల ద్వారా రసాయనాలను, విషపూరితమైన వాయువులను విడుదల చేయడం ద్వారా జీవించే హక్కుకు భంగం కలుగుతుంది, తన యొక్క రైట్ టు లైఫ్కు భంగం కలుగుతుంది. సో కాబట్టి ఆర్టికల్ 41 అంటే ఇక్కడ ఆర్టికల్ 49A అనేది అమలు కావాలి అంటే, ఒక ఆదేశిక సూత్రం ఇక్కడ అమలు కావాలి అంటే ఏం జరగాలి? ఇక్కడ ప్రాథమిక హక్కును మనం వెలుగులోనికి తీసుకురావాలి. ప్రాథమిక హక్కుని ఇక్కడ అమలు చేయడం ద్వారా, ప్రాథమిక హక్కు ద్వారా సుప్రీంకోర్టు ఎంసీ మెహతా కేసులో సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం ద్వారా ఆదేశిక సూత్రాల్లో 49A అక్కడ న్యాయం జరిగింది. గుర్తుంచుకోవాలండి, కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా లేదా? ప్రాథమిక హక్కులలో ఏదైనా అంశం అమలు కావాలంటే అది ఆదేశిక సూత్రాలపై అమలు పడుతుంది, లేదా ఆదేశిక సూత్రాల్లో ఏదైనా అంశం అమలు జరగాలంటే అది ప్రాథమిక హక్కులపై ఆధారపడుతుంది. ప్రధానంగా ఆదేశిక సూత్రాలు అమలు జరగాలంటే ప్రాథమిక హక్కులు అమలు జరగాలి. ఎందుకంటే ప్రాథమిక హక్కుల అమలు కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేస్తాయి. అవి అమలు కాకపోతే న్యాయస్థానాలకు వెళ్ళవచ్చు, ఎందుకంటే వాటికి న్యాయ సంరక్షణ ఉందని చెప్పేసి ఇప్పుడే నేను మీకు చెప్పినాను. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా ప్రాథమిక హక్కులలో 23వ అధికరణ వెట్టి చాకిరీ కట్టుబానిసత్వాన్ని వ్యతిరేకించాలంటున్నాం. అంటే ఏమిటి వెట్టి చాకిరీ అంటే ఏమిటి, కట్టుబానిసత్వం అంటే ఏమిటి? ఒక వ్యక్తి యొక్క శ్రమను దోచుకొని శ్రమకి తగిన వేతనం ఇవ్వకపోతే దాన్నే మనం వెట్టి చాకిరీ అంటాం, లేదా కట్టుబానిసత్వం అంటాం. చేసిన పనికి తగిన వేతనం ఇవ్వకపోతే. మరి ఆదేశిక సూత్రాల్లో 43 చూడండి, ఏమిటి? శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి. ఒక వ్యక్తి ఎంత సమాన పనికి సమాన వేతనం అంటున్నాం, శ్రమకు తగిన వేతనం అంటున్నాం ఆర్టికల్ 43లో. అంటే ఇక్కడ 23 ప్రాథమిక హక్కు అమలు కావాలంటే దానికి సంబంధించి ఆదేశిక సూత్రాల్లో 43వ అధికరణ ద్వారా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, మీరు ఇక్కడ గమనిస్తున్నారో లేదో కానీ సమన్వయం చేకూర్చేటప్పుడు కూడా అధికారులు మీరు గుర్తుంచుకోవాలనుకుని, నేను ఎప్పుడు షార్ట్ కట్లు చెప్పను కానీ ఇక్కడ కలిసే కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే 19 అంటున్నాము, 39 అంటున్నాం, 21 అంటున్నాము, 41 అంటున్నాం, 23 అంటున్నాము, 43 అంటున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే ప్రాథమిక హక్కుల అమలు కావాలంటే అవి ఆదేశిక సూత్రాలతో సమన్వయాన్ని చేకూర్చాలి. ఆదేశిక సూత్రాలు అమలు కావాలంటే ప్రాథమిక హక్కులతో సమన్వయాన్ని చేకూర్చాలి. చూడండి, 23వ అధికరణ ద్వారా వెట్టి చాకిరీ కట్టుబానిసత్వము వ్యతిరేకించాలి, నిర్మూలించాలంటున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటున్నాం. మరి దానికి సంబంధించి ఆదేశిక సూత్రాల్లో ఉంది కదా. నెక్స్ట్ పాయింట్ మాట్లాడదాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమిటి నెక్స్ట్ పాయింట్? మనకి ప్రధానంగా ఆదేశిక సూత్రాల్లో 46వ అధికరణ ఉందని చెప్పినాను ఆల్రెడీ, గత క్లాసులోనే చెప్పినా, ఈ క్లాసులో ముందు చెప్పినాను. రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి. మరి ఆ రిజర్వేషన్లు అమలు పరచాలి అంటే ప్రాథమిక హక్కులలో మనకి 15 సబ్ క్లాస్ 4 కావాలి, 16 సబ్ క్లాస్ 4 కావాలి. ఇవి అవసరమైతేనే, అంటే 15, 16 అధికారంలో ఉన్నటువంటి సబ్ క్లాసులు అవసరమైతేనే డిపిఎస్పిస్లో 46వ అధికరణ అనేది సక్రమంగా అమలు జరుగుతుంది. ఎందుకంటే 46వ అధికరణ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కల్పిస్తే ఒక మెడికల్ సీట్ విషయంలో చంపకం దొరైరాజు అంటున్న మహిళకి
తమిళనాడులో అన్యాయం జరిగితే ఆమె మద్రాస్ హైకోర్టులో కేసు వేస్తే చంపకం దొరైరాజన్ కేసులో రిజర్వేషన్ల తప్పు, ఆర్టికల్ 46 అమలు చేయడం తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు రిజర్వేషన్లు కొట్టేసింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు రిజర్వేషన్లు కొట్టేసిందో నెహ్రూ 1వ రాజ్యాంగ సవరణ చేసి 15 సబ్ క్లాస్ 4 ద్వారా విద్యా విషయాలలో రిజర్వేషన్లు వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించడం తప్పు కాదు అని చెప్పేసి 1వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని చేర్చారు. అదేవిధంగా తర్వాత మనం మాట్లాడుకుంటాం 16 సబ్ క్లాస్ 4 ద్వారా ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వివక్షతగా భావించరాదు అని చెప్పేసి. అయితే ఎప్పుడైతే 15 సబ్ క్లాస్ 4 16 సబ్ క్లాస్ 4ని చేర్చారో నెహ్రూ ప్రభుత్వం చేర్చిందో వెంటనే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అయితే చంపకం దొరైరాజన్ కేసులో రిజర్వేషన్లు అనేవి చెల్లవు అని చెప్పేసి చెప్పిందో అదే సుప్రీంకోర్టు 15 సబ్ క్లాస్ 4 చెల్లుతుంది, 16 సబ్ క్లాస్ 4 చెల్లుతుంది, రిజర్వేషన్లు చెల్లుతున్నాయని చెప్పేసి శంకరీ ప్రసాద్ కేసులో చెప్పడం అనేది జరిగింది. చూడండి, సుప్రీంకోర్టే చంపకం దొరైరాజన్ కేసులో రిజర్వేషన్లు చెల్లవు అనేది ఆర్టికల్ 46 చెల్లవంది. కానీ అదే సుప్రీంకోర్టు శంకరీ ప్రసాద్ కేసులో రిజర్వేషన్లు చెల్లుతాయి, 15 సబ్ క్లాస్ 4 చెల్లుతుంది, 16 సబ్ క్లాస్ 4 చెల్లుతుంది. వెనుకబడిన వారు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అణగారిన వర్గాల వారికి 15 సబ్ క్లాస్ 4 16 సబ్ క్లాస్ 4 ద్వారా విద్యా ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చని చెప్పేసి అదే సుప్రీంకోర్టు చెప్పిందంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఆదేశిక సూత్రాలు మరియు ఫండమెంటల్ రైట్స్ మధ్య సమన్వయం చేకూరింది. అంటే 46వ అధికరణ భారత రాజ్యాంగం సాధించాల్సినటువంటి లక్ష్యాలు ఆశయాలు అంటున్నాం. మరి ఆ లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి లక్ష్యాలు ఆశయాలు నెరవేరాలి అంటే వాటికి సాధనాలే ప్రాథమిక ప్రాథమిక హక్కులు. చూడండి, భారత ప్రభుత్వం సాధించాల్సినటువంటి రాజ్యం సాధించాల్సినటువంటి లక్ష్యాల ఆశయాల్లో 46వ అధికరణ కూడా ఒక లక్ష్యం. 46వ అధికరణ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలి, రిజర్వేషన్ ఫలాలు అణగారిన వర్గాల వారికి అందించాలి. మరి అందించాలంటే వీటికి న్యాయ సంరక్షణ లేదు, అందుకే సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ వాటిని సాధించాల్సిన సాధనాలు ఏమిటి? లక్ష్యాల ఆశయాలు సాధుకోవాలంటే దానికి కావాల్సిన సాధనాలు ఏమిటి? ప్రాథమిక హక్కులు. అందుకే వాటి ద్వారా ప్రాథమిక హక్కులు ఈ అంశాలను చేర్చున్నాము. గుర్తుంచుకోవాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 39A అంటున్నాం, 39B అంటున్నాం. ఇవి ఏమిటండి? సంపద కొద్ది మంది వ్యక్తుల చేతులలో ఏమిటి కేంద్రీకృతం కాకూడదు, దేశ సంపద సమాజ సమిష్టి ప్రయోజనం కోసం ఉపయోగించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఇలా చెయ్యాలి అంటే సంపద సమాజ సమిష్టి ప్రయోజనం కోసం ఉపయోగించాలి, సంపద కొద్ది మంది చేతుల వ్యక్తుల్లో కేంద్రీకృతం కాకూడదు అని చెప్పేసి అధికారంలో చేర్చితే సరిపోద్దా? దాన్ని అమలు చేయాలి. అమలు చేయాల్సింది ఎవరు? అమలు అనగానే నిద్రలో లేపడినా మీరు చెప్పాల్సింది ప్రభుత్వము. మరి ప్రభుత్వం అమలు చేయాలంటే ఏం చేయాలి? చట్టాలు చేయాలి. అందుకే భూ సంస్కరణల చట్టం చేసింది. చూడండి, LICని జాతీయకరణం చేసింది, భూమి అన్యాక్రాంతుల చట్టం చేసింది. ఇవన్నీ ఏమిటి? ఈ 39A 39B ఇవేమిటి? ఆదేశిక సూత్రాలు 39A 39B. అర్థమైందే లేదా? మరి వీటిని అమలు చేయడం కోసం చట్టాలు చేసింది అంటున్నాం. మరి ఆ చట్టాలు దేని ద్వారా చేసింది? 31A 31B 31C అంటున్నాం. చూడండి, సమాజ సమిష్టి ప్రయోజనం కోసం ఒక వ్యక్తి యొక్క ఆస్తుల్ని, ఒక వ్యక్తి యొక్క భూమిని, ఒక వ్యక్తి యొక్క ఏమిటి సంపద ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి 31A తెలియజేస్తూ ఉంది. మరి ప్రాథమిక హక్కుల్లో 31Aని చేర్చామంటే దేనికోసం? దేని అమలు కోసం? ఆదేశిక సూత్రాలలో 39A 39B 39C వీటి అమలు కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నాము. ఇవి ఆదేశిక సూత్రాలు, ఇవి ప్రాథమిక హక్కులు. ఆదేశిక సూత్రాల్లో 39A 41 43 46 ఇవన్నీ కూడా చేర్చామంటే వాటి అమలు కోసం ప్రభుత్వం ప్రాథమిక హక్కుల ద్వారా కృషి చేస్తూ ఉంది. అర్థమైందే లేదండి? సో కొన్ని ఇవి అమలు కోసం ఇవి సమన్వయం చేకూరుస్తాయి, వీటి అమలు కోసం ఇవి సమన్వయం చేకూరుస్తాయి. అందుకే రెండింటి మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని మనం గమనించాలి. మిత్రులారా, అబ్జర్వ్ చేస్తున్నారా లేదా కాన్సెప్ట్ని? సో అది మనకి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య ఉన్నటువంటి సమన్వయము సంబంధాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇలా వివిధ రకాల కేసులలో ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సారూప్యతలు, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సమన్వయం ఏ విధంగా సాధించాలనేది న్యాయస్థానమే సుప్రీంకోర్టే వివిధ రకాల కేసుల్లో తీర్పిచ్చింది. సో కాబట్టి ఈరోజు క్లాసులో మనం చూసింది ఏమిటండి? ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల గురించి క్లియర్ కట్గా చూసుకున్నాం. కాబట్టి ఆ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి మాట్లాడుకున్నాం. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? సమన్వయం ఏమిటి? వాట్ ఆర్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ద DPSPs గురించి మనం మాట్లాడుకోవడం అనేది ఈరోజు క్లాసులో ఇంకా మనం ఉన్నాయి. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు, వైరుధ్యాలు కావచ్చు, వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. ఇప్పటికే క్లాస్ ఎక్కువైంది కాబట్టి. ఓకేనండి? సో మనకి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనండి? ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మన నెంబర్స్ ఉంటాయి, మన నెంబర్స్ కాల్ చేయండి. 7036621946 నెంబర్కి కాల్ చేయండి. కోర్సులో జాయిన్ అవ్వండి, క్లాసులను ఉపయోగించుకోండి. నోటిఫికేషన్ ఆల్రెడీ తీశారు కాబట్టి హార్డ్ ప్రిపరేషన్ అనేది చేయండి. ఓకేనండి? బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.